చాలా సంతోషంగా ఉంటే నాకు ప్రీతిం సోపి మహాతేజ ఇమాం భోక్త మయా సహా, నాతో ఆ తమ్ముడు ఉండాలి శతానందుల వారు, అందుకని వెళ్ళి ఆయన్ని కూడా తీసుకురండి అన్నారు. వెళ్ళారు, ఆ కుశధ్వజుణ్ణి తీసుకొచ్చారు, కూర్చున్నారు. అటువైపు నుంచి వశిష్ఠ మహర్షి, కాత్యాయనుడు, జాబాలి, మార్కండేయుడు, గౌతముడు వీళ్ళందరూ కూర్చున్నారు. ఇటు నుంచి శతానందుల వారు కూర్చున్నారు. నిజంగా మీరు ఒక్కటి ఆలోచించండి, దశరథుడి వైపు నుంచి అంతమంది మహర్షులు వచ్చారు, జనకుడి దగ్గర అంతమంది మహర్షులు ఉన్నారు. వీళ్ళందరూ కలుసుకున్నారు. కలుసుకున్న తర్వాత అసలు వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఎంత గొప్పగా ఉంటుంది. ఆ కళ్యాణం అయిపోయే వరకు వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ ఉండాలి కదా, వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు? ఎంత గొప్ప గొప్ప విషయాలు మాట్లాడుకుంటారు వాళ్ళు. అసలు నిజంగా అనేక చోట్ల వివాహం జరుగుతుంది, కానీ సీతారామ కళ్యాణంలో ఇలా వీళ్ళందరూ కలుసుకున్నట్టుగా, ఎందుకంటే ఇది అయిపోయింది అనుకోండి, ఇంకా విశ్వామిత్రుడు ఉత్తర దిక్కుకి వెళ్ళిపోతాడు, ఇక కనపడ్డ రామాయణంలో అదే కనపడ్డాం. అంతటి మహానుభావుడు కనిపిస్తున్న ఆఖరి ఘట్టం.